తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈ యొక్క దొడ్డుగొడ్డ గ్రామంలో ఒక వివాహేతర సంబంధం అయితే నిండి ప్రాణాలను అయితే బలికొంది. ప్రధానంగా అలా భార్యతో అక్రమ సంబంధం కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించిన నేపథ్యంలో అలాగే ఆ భర్తనే నాగేంద్రని అయితే అతి దారుణంగా ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతి దారుణంగా కొట్టి ఇప్పుడైతే అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇదే సంఘటన స్థలం. ఇక్కడ ఈ ప్రాంతంలోనే అతి దారుణంగా అలాగే బక్కా నాగేంద్ర అనే వ్యక్తిని అయితే కొట్టి ఇక్కడ అనుమానాస్పద స్థితిలో ఉన్నారు. అలాగే ఈ స్థానికులైతే అందరూ కూడా సమాచారం పోలీసులకు అయితే ఇక్కడ గమనించారు. అలాగే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంఘటన స్థలానికి ఈ యొక్క పోలీసులతో పాటు మొత్తం అందరూ కూడా చేరుకుని ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే సీఏ సుమంత్ గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చోటు చేసుకుందని సార్? బక్కా నాగేంద్ర అనే ఆయన పెద్దొడ్డిగుంట గ్రామం అండి. ఈ గ్రామానికి అతను కూలి పని చేసుకుంటూ ఉంటాడు. అతను భార్యని ప్రేమించి వివాహం చేసుకున్నాడు కొంతకాలం క్రితం. 8 years అవుతుంది. వాళ్ళ పాప కూడా ఉంది. సో ఎవరైతే భార్య ఉందో ఈ భార్యకి గతంలో వేరే నల్లమిల్లికి చెందిన తోరాటి శివ అనే అతనితో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి భర్తే స్వయంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాళ్ళిద్దరిని పెద్దల సమక్షంలో పెట్టారు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టి కౌన్సిలింగ్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా విడిగా ఉంటున్నారు. భర్తను భార్య ఇద్దరు విడిగా ఉంటున్నారు. భార్య కొంత దూరంలోనే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది. సో అయినా సరే అతను రావటం వెళ్ళటం ఈ రహస్యంగా వచ్చి కలవటం చేస్తున్నాడు. రాత్రి కూడా అతనికి ఏదో సమాచారం ఉందో నా అని ఫ్రెండ్స్కి చెప్పినట్లు, ఇల్లు పట్టుకుందాం రెడీ హ్యాండ్గా అని చెప్పినట్లు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉండు నువ్వు, నేను మన వాళ్ళని తీసుకొచ్చి మన ఇల్లు పట్టుకుందాం అని చెప్పినట్లు, వాళ్ళు రాగానే ఇతను అక్కడ కనిపించినట్లు. తర్వాత ఈరోజు ఉదయం అతన్ని అమ్మాయి ఇంటి వెనకాల ఏది పంట బోధి ఉందో పంట బోధిలో బోర్లా పడిపోయి దెబ్బలతో ఉందని చెప్పేసి వాళ్ళు చూసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో తోరాటి శివ అయితే ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఈ తాగేసి అనపర్తి హాస్పిటల్లో గాయాలతో అక్కడ అడ్మిట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో దీంట్లో వాళ్ళ అనుమానం ఏంటంటే ఈ తోరాటి శివ అలాగే ఈ భార్య ఎవరైతే ఉందో వరలక్ష్మి వీళ్ళందరూ కలిపి ఆయన అని చెప్పేసి ఈ చనిపోయిన కుటుంబీకులు ఆరోపిస్తూ జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే పంచనామా అలాగే పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుగా హాజరుపరుస్తాం. ఏ గ్రామానికి చెందిన తనకి వివాహితుడండి అతను తోరాటి శివ అని మాత్రం తెలుసు. అతను నల్లమిల్లి గ్రామము. ఇంకా తదుపరి విచారణ ఉంది. ప్రస్తుతం ఈరోజు జరిగింది కాబట్టి ఇంకా అతను వివాహం అయిందా లేదా అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అది పేరు మాత్రం తెలుసు. ప్రస్తుతం అతను అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. అంటే ప్రధానంగా కొన్ని రోజుల క్రితమే భర్త ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ పంచాయతీ కూడా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అది ఘటన ఎన్నాళ్ళ క్రితం జరిగిందండి? ఇది నెల 6వ తారీఖున ఇప్పుడు జరిగింది అంటారండి. ముందు జరిగింది. 6వ తారీఖున అమ్మాయి నేనే స్వయంగా కుర్రోడిని పిలిచాను, నేనే రమ్మన్నాను, ఆ పిల్లోడు అతను తప్పేం లేదు, నేనే రమ్మన్నాను కాబట్టి వచ్చిందని చెప్పడం జరిగింది. అది అమ్మాయికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే భర్తతో నువ్వు జాగ్రత్త కాపురం చేసుకోమ్మా, అది కరెక్ట్ కాదని చెప్పేసి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ కాపురం పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇప్పుడు జరిగిన ఘటనలో ఉంటారండి సార్? అదే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు చేశారు ఏంటి అనేది అది మనం నెక్స్ట్ అతను కూడా ఎవరైతే అతను ప్రస్తుతం అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాడో అతను కూడా మనం విచారించాల్సి ఉంది. కాబట్టి అది విచారించిన తర్వాత కారణం ఏంటి, ఎందుకు ఎలా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మనకి మిగిలిన విషయాలు కూడా తదుపరి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అంటే మృతులు కుటుంబీకులు అందరూ కూడా ఆందోళన చేపట్టారు. దేనికోసం చేపట్టారు ప్రధానంగా? అది మృతుడు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా అతనికి భయం చెప్పలేదు. ఎవరికైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడో తోరాటి శివ అనే అతనికి భయం చెప్పలేదని ఉద్దేశంతో, భయం చెప్పడం అంటే దీంట్లో చట్ట ప్రకారం చేయాల్సిన ఏదో ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంకోటి కూడా చేస్తాం తప్ప దీంట్లో వేరే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు తీసుకున్నాం. వాళ్ళకి ఏంటంటే అతన్ని ఇల్లీగల్ కస్టడీ పెట్టడం లేదంటే అతను కొట్టడం ఇలాంటి భయం చెప్పడం అంటే వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారు. పోలీసులు మా చేతిలో ఏదైతే ఉందో చట్ట ప్రకారం అది మాత్రం మేము చేస్తాం. అంటే ఘటన జరిగినప్పుడు భార్య కూడా ఉండే అవకాశం ఉందంటారు. అంటే ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడ ఉంది ఇంటికి దీనికి సంబంధంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ప్రస్తుతం భార్య కూడా అబ్స్కాండింగ్లో ఉందండి. భార్య కూడా అబ్స్కాండింగ్లో ఉంది. ఎవరైతే అతను తోరాటి శివ అయితే ఉన్నాడో అతనికి మన హాస్పిటల్లో అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాడు కాబట్టి అతను తేరుకున్న తర్వాత అతను విచారించి దాంట్లో ఎవరి పాత్ర ఏంటనేది చూస్తాం. అలాగే టెక్నికల్గా కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అవి కూడా కలెక్ట్ చేసుకుని బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఎవరిని మిస్ చేయకుండా అందరినీ దీంట్లో శిక్షించేలా చూస్తాం. ఇది పరిస్థితి. ఇప్పుడైతే దీనిపై ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. అలాగే ప్రధానంగా ఈ వివాహేతర సంబంధం అయితే గత కొన్ని రోజుల క్రితం భర్త అయితే గతంలో కూడా మందలించారు. ఇదే విషయం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో అప్పట్లో కౌన్సిలింగ్ ఇచ్చి తనకు భార్య ఎవరైతే ఉన్నారో వరలక్ష్మితో పాటు అలాగే శివకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విడివిడిగా వాళ్ళంతే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ శివ అనే వ్యక్తి తన భార్య వరలక్ష్మి దగ్గరికి వచ్చారనే సమాచారంతో ఈ యొక్క ఎవరైతే బక్కా నాగేంద్ర అనే వ్యక్తి అయితే భర్త రావడం, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని కూడా చూసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. గొడవ కాస్త ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి తెల్లవారేసరికి ఇతను అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే శివ అనే వ్యక్తి అతన్ని అంటే అతను వాస్తవానికి ఇతనికి గాయపరిచేందుకు అతనిపై అటాక్ చేసేందుకు భర్త వచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. కానీ చివరికి శివ అనే వ్యక్తి అతన్ని ఈ విధంగా అతను కూడా తాగి అతను కూడా ప్రయత్నించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నారో అలా శివ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై స్థానిక సిఐ ఎవరైతే ఉన్నారో సుమంత్ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ఘటనలో వరలక్ష్మి కూడా భర్తను క్రమంలో కూడా ఇద్దరికి కూడా పాత్ర ఉందంటూ కూడా ఈ యొక్క దీనిపై కూడా బంధువులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో అన్ని కోణంలో కూడా విచారణ చేపట్టి ఇప్పుడు పోలీసులు అయితే ఆ యొక్క నాగేంద్ర హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. దీనిపై పూర్తి విచారణ అయితే స్థానిక పోలీసులు అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క దొడ్డుగుట్ట గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.